తెలంగాణలో సర్కార్ బళ్ళ మనుగడ కష్టమైపోయింది. రాను రాను సర్కార్ బడి ఉండే అవకాశాలు లేవు. ఎందుకు చెప్తున్నా అంటే సర్కార్ బళ్ళే చేరేటోడే లేదు. 70% మంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళనే చేర్పిస్తారు. వాడు 5 ఏళ్ళు ఉంటాడు, వాడిని ప్రైవేట్ స్కూళ్ళలో 30-40 వేలు ఫీజు కడుతున్నారు. వ్యాన్లు ఆటోలలో కుక్కి ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేస్తారు తల్లిదండ్రులు. ప్రైవేట్ స్కూల్ కంటే అసలు పంపించట్లే లేదు. 28% మంది గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తారు. ఆ గవర్నమెంట్ స్కూళ్ళలో ఎవరు పేదోళ్ళు అంటే పేద కుటుంబాల పిల్లలు మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో చదువుతుర్రు. సరే, ఇది ఓకే. ఇంకొకటి చూస్తే కనీస మౌలిక సదుపాయాలు లేవు ప్రైవేట్ స్కూళ్ళల్లో. ఇది ఒక వార్త చూడండి, బతుకు తడబడి మన ఊరు మనబడి బకాయిలు. అంటే గవర్నమెంట్ స్కూల్ కోసం పనిచేసిన కాంట్రాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళకు బిల్లులు రాక 2.5 ఏళ్ళలో 42 మంది చచ్చిపోయారు. 42 మంది అంటే వాళ్ళకి మొత్తంగా 3,000 కోట్ల పనులు అయితే 1,000 కోట్లు ఇచ్చారు. ఇంకో 2,000 కోట్లు ఇవ్వాలి. ఆ 2,000 కోట్లు ఇయ్యక అంటే గత ప్రభుత్వంలో చేసిన పనులు, ఈ ప్రభుత్వంలో చేసిన పనులు, ఆ బిల్లులు ఇయ్యట్లేదు. ఇయ్యక 2.5 ఏళ్ళలో 42 మంది చచ్చిపోయారు. ఇక్కడ ఫోటో ఉంది. అదేంటంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో ఓ బడికి కాంట్రాక్టర్ తాళం వేసిండు, పెట్రోల్ డబ్బా పట్టుకొని నిలబడ్డాడు. నాకు బిల్లులు ఇవ్వకపోతే నా కుటుంబంతో ఇన్నే చచ్చిపోతాను. అంటే ఎంత దయనీయ పరిస్థితిలో ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఇంకో వార్త చూద్దాం, ఇదే వార్త ఇంకోటి చూద్దాం. 13వ పేజీలో ఉంది. మీరు చూడండి, 1వ తరగతిలో 70% ప్రైవేట్కే వెళ్తున్నారు. రాష్ట్రంలో 43,000 స్కూల్స్ ఉండే 2022-23 సంవత్సరం వరకు 43,000 ఉన్నాయి. ఇప్పుడు 41,700కు పడిపోయింది. అంటే అర్థం చేసుకోండి, స్కూళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. పిల్లలు ఒక 74 లక్షల మంది ఉంటే 1 లక్ష మంది పెరిగారు. టీచర్లు 3,57,000 నుంచి 3,70,000 వరకు పెరిగారు. అయితే ఈ సర్కార్ బళ్ళ కోసం పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ స్వయంగా చెప్పిండు, గతంలో సర్కార్ బళ్ళ కోసం అప్పులు తెచ్చి పనిచేసిన వాళ్ళకు బిల్లులు ఇవ్వండి. నా నియోజకవర్గంలోనే 11 లక్షలు పెట్టి పనిచేసిన వాడికి ఈ అప్పుల పాలైపోయి వాడితే నేనే సొంతంగా 5 లక్షలు ఇచ్చిన, బిల్లులు క్లియర్ చేయండి అని ఆయనే అధికారిక కుర్చీలో కూర్చొని చెప్పిండు. అంటే ఎంత దయనీయ పరిస్థితుల్లో సర్కార్ వ్యవస్థ ఉంది అర్థం చేసుకోవాలి. మరి లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్న మన ప్రభుత్వాలు విద్య కోసం 25,000 కోట్లు కేటాయిస్తున్నాయి ప్రతిసారి బడ్జెట్లో. ఎందుకు ఖర్చు పెడుతున్నాయి? 25,000 కోట్లు పెట్టిన ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు బాగుపడట్లేదు? విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలి. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ చేస్తుర్రు, గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియంకు మారాలి. మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ను డెవలప్ చేయాలి. రాను గవర్నమెంట్ స్కూళ్ళని నిర్వీర్యం అయిపోతే పేద విద్యార్థులకు విద్య దూరం అవుతుంది. ప్రైవేట్ స్కూళ్ళు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తాయి. ఇప్పటికే లక్షలలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. వాళ్ళని అడిగేటోళ్ళు లేరు, వాళ్ళని ఆపేటోళ్ళు లేరు. వాళ్ళు చెప్పిందే ఫీజు, గవర్నమెంట్ చెప్పే ఏది వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఎంత అంటే అంత కట్టాల్సిందే. స్కూలు, బుక్స్, బ్యాగు, వ్యాను అని ఇట్లా పేద కుటుంబాల తల్లిదండ్రులకు ఎడ్యుకేషన్ అనేది భారంగా మారింది. పిల్లల్ని చదివించుకోవడం చాలా కష్టంగా మారింది. గ్రామీణ స్థాయిలో 30,000, 40,000 లక్షల రూపాయల ఫీజులు ఎక్కడికి వెళ్ళి కడతారు? ఇప్పటికైనా ప్రభుత్వం వీటిపై చర్య తీసుకొని పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చేరే విధంగా చేయాలి. ఈ స్కూళ్ళ కోసం పనిచేసిన వాళ్ళకు అంటే మధ్యాహ్న భోజనం కోసం కానీ కాంట్రాక్ట్ పని చేసి సకాలంలో బిల్లులు చెల్లించి ప్రభుత్వ పాఠశాలను కాపాడాలని కోరుతున్నాం.